ఎవలాళ్ళు చంద్రబాబు సార్ లెక్కనే కనబడుతుండు. అయ్యో ఫస్టే చంద్రాల సార్ ముచ్చట చెప్పాలి నానే. సరే చంద్రాల సార్ వచ్చిందంటే ఇగో నా గొంతు కూడా మారుతుంది తమ్ముళ్ళు. మరి స్టార్ట్ చేయాలా? చూడండి తమ్ముళ్ళు, నేను మాట తప్పుతానా? నేను ఓటుకు నోటు దొంగనా తమ్ముళ్ళు? మీరే చెప్పండి. హైదరాబాద్ను కట్టింది నేనే కదా తమ్ముళ్ళు? గట్టిగా చప్పట్లు కొట్టండి మీరందరూ. హైటెక్ సిటీని ఆనాడు నేనే కట్టాను. బిల్ గేట్స్ను నేనే రప్పించాను. కోహ్లీని నేనే క్రికెట్ ఆడమన్నాను. రామారావు గారిని సినిమాలోకి వెళ్ళమని నేనే చెప్పాను. ఇన్స్టాగ్రామ్ను కూడా కనిపెట్టమని చెప్పింది నేనే తమ్ముళ్ళు. యాపిల్ కంపెనీ ఓనర్కి చిటకాలు చెప్పింది నేనే నేనే నేనే. నా పేరే నేనే అయిపోయింది. జై తెలుగుదేశం, జై శ్రమదానం, జై జన్మభూమి, జై ఎన్నుపోటు, జై అబద్ధాలు, సారీ జై చంద్రబాబు, జై ఎన్టీఆర్. ఏందోలా ఈ పిల్ల మళ్ళా చంద్రబాబు సార్ను పట్టుకున్నది ఏంది అంటారా? ఎందుకో చెప్తా కానీ రారి. మరి ఫస్ట్ ఇదై తినుర్రి, అటెనక అసలు మానిముత్యాలు ఇందాంగని. ఈరోజు దేశంలోనే ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. దానికి నాంది పలికిన వ్యక్తి పార్టీ తెలుగుదేశం పార్టీ. రామచంద్ర, లోకేష్ బాబు మీ నాయనకు యాళ్లకు మందుగోళీలు ఇత్తలేవా అన్న? బాబు గారికి ఇంకా దగ్గనట్టే కొడుతుంది. రాను ఇంకా బాగా ముదురుతుంది. కొంపదీసి తిరగబెడుతుందా ఎట్లా? ఎర్రగాడ్డ కాడు కన్నా పట్టుకురాకపోతిరి. ఇట్లనే అంటుర్రులా మన తెలంగాణ జనాలు. ఆంధ్ర చంద్రాల సారు వారి ఆనుముత్యాలు విన్నాక మస్తు నవ్వుకుంటురు. చంద్రాల సార్ వారి పరిస్థితి రాను మరీ అద్మానం తయారైతుంది అని సార్ మీదనే జాలి పడుతురట. పడరా మరి? ఏది చేసినా నా పుణ్యమే నా చేయబట్టే తెలంగాణ డెవలప్ అయింది అంటే ఏందన్నట్టు. ఇది కూడా నుర్రి. నా ఆలోచన ఒకటి, తెలంగాణ గాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గాని నాకు ఎప్పుడు చెప్పాను, రెండు కళ్ళను ఆ రోజు చెప్పా, ఈ రోజు చెప్తున్నా, హైదరాబాద్ అభివృద్ధి చేసింది నేనే, గంటా పదంగా చెప్పగలుగుతాను. ఇన్నరా? పాడిందే పాడరా పాసు పనుల నాయుడు అన్నట్టే ఎత్తుండు కదా. ఈ రెండు కండ్ల సిద్ధాంతం చెప్పబట్టుకనే కదా చంద్రాల సార్ను కరగట్టదాకా సాగదోలింది మన జనాలు. ఇంకా నట గంటా ఫతంగా చెప్తాడంట. గంటా ఫతంగా హైదరాబాద్ నట సారే డెవలప్ చేసిండట. అసలు ఇవి ఏం మాటలు, ఏం దిక్కుమల అబద్ధాలు. ఒక్క అబద్ధాన్ని 100 మాట్లాడితే అదే నిజమవుతుందని ఇంకా అనుకుంటుండ ఏంది? గిట్ల నెగరం అవుతురు. ఇప్పుడు ఇంకో అబద్ధం కూడా ఇనురు మీరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చివరి రాష్ట్రం కాబట్టి ఎక్కడ నీళ్లు వచ్చినా మన తర్వాత సముద్రంలోకి వెళ్తాయి. పోలవరం తర్వాత రాజమండ్రి తర్వాత సముద్రం తప్ప వేరే మార్గం లేదు. అలాంటప్పుడు సముద్రంలోకి పోయే నీళ్లు మనం వాడుకుంటే ఈ నీళ్ల వల్ల తెలంగాణకు కూడా లాభం ఉంటుంది తప్ప ఎవరికి నష్టం లేదు. ఇక్కడ బీఆర్ఎస్ అయితే ఏదో నష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. నేను ఆ రోజు కూడా ఏదైతే వాళ్ళు ప్రాజెక్టు కట్టినప్పుడు గోదావరి పైన నేను ఎప్పుడు కూడా అబ్జెక్ట్ చేయలేదు. అసలు చంద్రాల సారు ఇంతగానో అబద్ధాలు ఎట్లా ఆడబుద్ధి అవుతుందో అసలు ఈ విద్య ఎట్లా తెలుసు కావచ్చు. సపోజ్ అబద్ధవాడి అని ఒక స్కూల్ అన్న పెట్టేది ఉండే సార్ లేకుంటే ఏందోళ్ళ. సారట కాళేశ్వరాన్ని ఆపలేదట. బనకశెళ్లతోని నష్టమే ఉండదట మరి తెలంగాణకు. మన నీళ్ళని ఎత్తుకపోయేందుకు ఓ దిక్కు కుట్రలు చేసుకుంటా ఇంకో దిక్కు 2 కండ్ల సిద్ధాంతం ముచ్చట్లు చెప్తుండు. 2 కండ్ల సిద్ధాంతం ముచ్చట్లు తెలంగాణ వచ్చినాక హైదరాబాద్ ఎట్లుండే, మునుపెట్లున్నది, అప్పుడే పాడు కంపెనీలు వచ్చినాయి, 10 ఏళ్లలో ఎన్ని కంపెనీలు వచ్చినాయి. మంది సొమ్ముకు మంగళారతులు పట్టుడు చంద్రన్ సార్కు బాగా అలవాటు ఉన్నట్టున్నదని కోపానికి అత్తురు జనాలు.